ఈరోజు ఏపీ హైకోర్టులో కీలక పిటిషన్లపై విచారణ జరగనుంది. జీవో నెంబర్ 41 కేసులో హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బాబు బెయిల్పై ధర్మాసనం వాదనలు విననుంది. నారాయణ బంధువుల ముందస్తు బెయిల్పై, నారాయణ క్వాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. ఈరోజు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బాబు బెయిల్పై హైకోర్టులో వాదనలు విననుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, హైకోర్టులోని చాలా కీలక పిటిషన్లపై ఈరోజు విచారణ జరగబోతుంది. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ముందస్తు బెయిల్పై ఈరోజు వాదనలను హైకోర్టు ధర్మాసనం వినబోతుంది. ఇంకా దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి స్కిల్ స్కామ్ కేసులోని బెయిల్ కోసం ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ చేశారు. దానిపై కూడా ఈరోజు విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఇంకా నారాయణకి సంబంధించి ప్రధానంగా ముందస్తు బెయిల్ కోసం ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దానిపై కూడా హైకోర్టులో వాదనలు జరగబోతున్నాయి. ఇంకా మరో అంశం చూసినట్టయితే ఏదైతే ఉందో ఇటు అమరావతి ప్రాంతంలోని ఎస్ఎండ్ భూములకు సంబంధించి గతంలోనే ఈ కేసు ఇటు సిఐడి నమోదు చేయడం జరిగింది. దీన్ని క్రాష్ చేయాలంటూ కూడా నారాయణ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దానిపై ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఆ పిటిషన్ కు సంబంధించిన తీర్పు ఈ రోజు హైకోర్టులో రాబోతుంది. అయితే దీనిపై మెమో దాఖలు చేసి సిఐడి, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలో మరోసారి ఈ కేసును రీఓపెన్ చేయాలి అనే దానిపై కూడా ఒక మెమోను హైకోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇంకా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి నారాయణకి సంబంధించిన కుటుంబ సభ్యుల ముందస్తు బెయిల్ పై కూడా ఈరోజు హైకోర్టులో విచారణ జరగబోతుంది. దీనిపై కూడా హైకోర్టులోని ఈరోజు వాదనలు జరిగే అవకాశాలు కనబడుతుంది. ఓవరాల్ గా మొత్తం 6 కేసులకు సంబంధించి ఈరోజు హైకోర్టు ధర్మాసనం ముందు రాబోతున్న నేపథ్యంలోని పిటిషన్ కి సంబంధించిన వాదనలు అటు ప్రభుత్వం తరఫునిచ్చిన వాదనలపై ఈరోజు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతున్నాయి. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అట్లాగే దాంతో పాటు స్కిల్ స్కామ్ కి సంబంధించి చంద్రబాబు ముందస్తు బెయిల్ మీద ఈరోజు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మరి కాసేపట్లో హైకోర్టులో వాదనలు ప్రారంభం. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.